అయ్యా ప్రభువాలను దాటి వెళ్ళొద్దని కేకలు వేసినప్పుడు అయ్యా నువ్వు ప్రయాణమై వెళ్తూ నిలబడిపోయి ఆ కేకలు విని అయ్యా నిజంగా గుడ్డివాడయ్యా నిన్ను చూడలేడు, కానీ నీ స్వరం విన్నాడు, నిన్ను గురించి తెలియడు, ఈ మార్గం గుండా ప్రభు వెళ్తున్నాడని తెలుసుకొని ఆ జాడని కనుక్కొని ఈ స్థలంలోనికి ప్రభు వచ్చాడు, నా బాధ తీర్చగలిగింది ఆయనే, నా సమస్య తీర్చగలిగింది ఆయనే అని విశ్వాసంతో కేకలు వేశారయ్యా. ఈరోజు అలానే ప్రభు నీ సన్నిధిలో నా బాధను, నా కష్టాన్ని, నా నిందలను, నా అవమానాలను తొలగించే దేవుడు నీవే అని, నువ్వు మాత్రమే నన్ను కాపాడగలిగిన వాడు అని, నువ్వు మాత్రమే నన్ను, నా జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు అని నేను కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ గుడివాణి దాటి వెళ్లకుండా దగ్గరకు వచ్చి ముట్టి స్వస్థపరిచినావు. నీకేమి కావాలంటే నాకు చూపు కావాలని వెంటనే సాయం చేసినావు కదయ్యా. నా జీవితంలో కూడా నాకు ఈ మేలు చేయి ప్రభు అని అడుగుతావా? నా జీవితంలో కూడా ఈ అద్భుతం చేయి ప్రభు అని అడుగుతావా? యేసయ్యా నయమాను 7 మార్లు నీళ్ళలో మునిగిన వెంటనే బాగుపడుతూ వచ్చాడయ్యా. నేను కూడా 7 వారాలు నీ మందిరంలో తిరగాలని, నీ మందిరంలో నీ మాటలు వినాలని విశ్వాసంతో వచ్చానయ్యా. ఈ 7 వారాలలో నేను ఆశించిన దాన్ని, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేసే దేవుడు నువ్వు అని విశ్వాసంతో వస్తా ఉన్నానయ్యా. ఊహించిన దానికన్నా అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. దుఃఖ దినములు సమాప్తం చేయి తండ్రి. అయ్యా కష్టాలు, బాధలు నేను కొని తెచ్చుకున్నాను, వాటి నుండి విడిపించు ప్రభువా. రక్షించే దేవుడు కదా తండ్రి. నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, ఈరోజు నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. నాకు సాయం చేయి ప్రభు, నాకు సాయం చేయి. నువ్వు మాత్రమే సాయం చేయగలిగిన వాడవయ్యా. మరణములను వేసిన దేవుడవయ్యా. నీ సమాధి ఖాళీగానే ఉంది తండ్రి. నీ వారిని వెంట పెట్టుకొని వస్తావు కదయ్యా. అయ్యా మేమందరం నేను ఎదుర్కొనేదానికి సిద్ధపరచు ప్రభువా. ఈరోజు ప్రార్థన చేసుకో తల్లి. ఈరోజు నీ కష్టములు, నీ కన్నీరు